ఇగో మా ఆయనకు నేనేమన్నా ఇంట్లో సామాన్ అయిపోయిందే పైసలు ఇయ్యు తీసుకొస్తా అన్నా. లేదు లేదు నేనే తీసుకొస్తా చిట్టి రాసి అనబట్టి అనగానే చిట్టి అంతా రాసిచ్చిన. సగం సామాన్ తీసుకొచ్చిండు, ఇంకా సగం తీసుకురానలేడు. అవి ఏమైనా సగమే తీసుకొచ్చినవు, ఇంకా సగం తీసుకురాలేవన్నా. ఏమున్నాయి అవసరమైనటి అంట్లో నువ్వు రాసిచ్చిన దాంట్లో అనబట్టి అనగానే మంచి నువ్వు పౌడర్ లేదు, పేరన్ లవ్లీ లేదు, గోర్ల పెంటు లేదు, నెత్తికి కలర్ లేదు, స్టిక్కర్లు లేవు, ఇన్నిగానే మర్చిపోయేస్తావా నువ్వు అనన్నా. అంటే మర్చిపోలేను నేను, ఏంటికి అవసరం అని తీసుకురాలేను అనబట్టి. అందుకే మనమే పోలే సామాన్కు. వాళ్ళకి రాసిచ్చినాం అనుకో వాళ్ళు దేరు. ఏంటికేం పాడు, మనం పోతాం సామాన్ కంటే నమ్మనే నమ్మరు. ఇప్పటి నుంచి చిట్టి రాసేయమంటే రాసేనే రాసేయద్దు, నడు నేను కూడా వస్తాను. మనం పోతేనే మన సామాన్ వస్తుంది. మనం ఏమన్నా వాళ్ళు చెప్పిన రేటుకే తీసుకుంటామా? 20 రూపాయలు ఎత్తే 5 రూపాయలకి అంటాం. మనకు తెలియదా ఏమైనా కొనేటప్పుడు ఎంత ఆనంగా వస్తుంటాం? మొగళ్ళు ఎట్లా ఎత్తారు, ఎంత అంటే అంత ఇస్తారు, తీసుకొస్తారు. మనమే పోలా, మనం పోతేనే కొసురుతాం. 4 రూపాయలు మిగులుతాయి. లేకుంటే 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఇచ్చేసేస్తారు మొగోళ్ళు. మనమేం పోయి మంచిగా మిగిలాలని మనం చూస్తే వాళ్ళేం పోయి ఇట్లా ఎత్తారు. నమ్మనే నమ్మరు మనంలని.